హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొద్దిగా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి సంబంధించిన అప్లికేషను నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ పత్రిక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిషిప్ కొరకు ఆన్లైన్లో తమ యొక్క పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అని చెప్పి మనకు ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన apprenticeshipindia.gov.in వెబ్సైట్లో 1/8/2024 నుండి 16/8/2024 తేదీ లోపల మనము రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 16వ తేదీ, ఆగస్టు 16వ తేదీ లోపల దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకు పార్వతీపురం మన్యము, విజయనగరము, శ్రీకాకుళం డిస్టిక్లో కొన్ని ట్రేడ్కి సంబంధించిన ఖాళీలు అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు. మనకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియను, వెల్డరు, డ్రాఫ్ట్మెను, సివిల్కి సంబంధించి పార్వతీపురం మన్యంలో, విజయనగరం డిస్టిక్లో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియను, వెల్డరు, షీట్ మెటల్ వర్కరు, పెయింటరు, మిషనిస్టు, ఫిట్టరు, డ్రాఫ్ట్మెన్ సివిలు. శ్రీకాకుళంలో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియను, డ్రాఫ్ట్మెన్ సివిల్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో 16వ తేదీ లోపల apprenticeshipindia.gov.in మీ కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. సో దీనికి సంబంధించి ఐటీఐ అభ్యర్థులు వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో ఈ క్రింద సూచించిన తేదీలో జిల్లా వారీగా స్వయంగా ఉదయం 10 గంటలకైతే ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ వీటి అగ్రహారం విజయనగరం నందు అయితే హాజరు కావాల్సి అయితే ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇదిగో తెలియబడిన ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఆయా జిల్లా తెలియజేసిన తేదీల్లో హాజరు కావాల్సి అయితే ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ టైంలో ఒక సెట్ జిరాక్స్ కాపీలను కూడా తీసుకురావాలి. పార్వతీపురం మన్యంకి 22వ తేదీ ఇచ్చారు, విజయనగరం జిల్లాకి 23వ తేదీ ఇచ్చారు, శ్రీకాకుళంకి 27వ తేదీ ఇచ్చారు. సో జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ వీటి అగ్రహారం విజయనగరం నందు మీరు దీనికి సంబంధించిన వెరిఫికేషన్కి హాజరు కావాల్సి అయితే ఉంటుంది. ఒక జిల్లా సంబంధించిన ట్రేడ్ నందు ఖాళీ లేని ఎడల వేరే జిల్లాలో పనిచేయుటకు అంగీకారం పత్రం సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ టైం నందు వ్రాసి ఇవ్వవలను. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో 118 రూపీస్, 100 రూపాయలు వచ్చి ఫీజు, 18 రూపీస్ జిఎస్టీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఫీజు. సో ఇది మనం ఆన్లైన్లో పే చేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తామో అక్కడ ఈ 118 రూపీస్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. సెలెక్ట్ అయిన వారు అప్రెంటిషిప్ పూర్తి చేసిన అభ్యర్థులకు దరఖాస్తు అయితే ఇక్కడ చేయరాదు అని చెప్పి మెన్షన్ చేశారు. ఆల్రెడీ సెలెక్ట్ అయ్యండి, ఎవరైనా అప్రెంటిషిప్ పూర్తి చేసింటే అటువంటి అభ్యర్థులు దరఖాస్తు అయితే చేయొద్దండి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అప్లై చేసుకొని వెళ్ళండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఇతర జిల్లాలో ఇటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు అప్డేట్ ఇస్తాను. మీ జిల్లా పేరుని అయితే కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మనకు రిలీజ్ అయిన నోటిఫికేషన్కి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఇది వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.